బుల్డోజర్ వేరు, జేసీబీ వేరు. జేసీబీ అనేది దానికి ఆ ముందు ఓ తొట్టిలాగా ఉంటది. దాన్ని పెట్టి పగలగొట్టొచ్చు, దాంతో ధ్వంసం చెయ్యొచ్చు. ఆ తర్వాత దాని మీద నుంచి నడిపించుకుంటూ వెళ్ళొచ్చిది. బుల్డోజర్ అనేటటువంటిది ఒక పెద్ద రాయిలాగా ఉండేటటువంటి 3 టైర్లుంటాయి. అవి మామూలు టైర్లు గాదు, రాతి టైర్లే. అది దాని మీద నడుపుకుంటూ వెళ్తే ఆ మొత్తం ఆ బరువుకి అక్కడ నలిగిపోతుంటది. ఉత్తరప్రదేశ్‌లో చేసినా, ఉత్తరాఖండ్‌లో చేసినా, బెంగాల్‌లో చేసినా, బీహార్‌లో చేసినా, ఏ రాష్ట్రంలోనైనా సరే బుల్డోజర్ కాదు వాడుతుంది. కానీ మన పదం మాత్రం బుల్డోజర్ వాడుతున్నారంటున్నాం. ఈవెన్ యోగి ఆదిత్యనాథ్‌కి బుల్డోజర్ బాబా అని పెట్టారు. వాస్తవంగా బుల్డోజర్ కాదు వాళ్ళు వాడేటటువంటిది జేసీబీలు. జేసీబీ బాబా అనలేదు. ఎందుకంటే మన నోటిలో నానేటటువంటి దాంట్లో జేసీబీ లేదు. జేసీబీ అని కాకుండా బుల్డోజర్ అనేస్తున్నాం. వాస్తవంగా భారతదేశంలో ఈ ఏడాది కాలం ఈ 3 ఏళ్ల కాలంలోనట 6,00,000 మెషిన్స్ అడిగారట. జేసీబీ కొంటున్నారట. ఆహ్, ప్రొడ్యూస్ చేస్తున్నారట. అలాగే అమ్ముతున్నారట. మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారట. విపరీతంగా జేసీబీల అమ్మకాలు జరుగుతున్నాయట. జేసీబీ ఇండియా ఎక్స్‌పోర్ట్స్ 130 దేశాలకు వెళ్తున్నాయి. మన దేశంలోనే 6,00,000 ప్రతి ఏటా వినియోగిస్తున్నారట, కొంటున్నారట. టోటల్‌గా 70% జేసీబీలు పూణేలోనే తయారవుతుంది. ఇక్కడ ఈ జేసీబీ అనేటటువంటిది ఉట్టి ఏదో బీజేపీ వాళ్ళు కూలగొట్టడానికో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూలగొట్టడానికో వాడేది కాదు. అవి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మనకి దేశంలో మానవ వనరుల కొరత ఏర్పడిపోయింది. భవన నిర్మాణాలు కావచ్చు, లేదంటే గనక ఏదన్నా డిస్మాండిల్ చేసేటటువంటిది కావచ్చు. అట్లాంటి వాటిట్లో మనకి మానవ వనరుల కొరత అయ్యేటప్పటికి 100 మంది మనుషుల పనిని ఇక్కడ ఒక యంత్రంతో చేస్తున్నారు. అది జేసీబీలతో చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ పొలాల్లో కూడా జేసీబీలతో మట్టి తవ్వించి ఆ పైన ఇదేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువలన జేసీబీల వాడకం పెరిగింది అన్నటువంటిది ఇక్కడ గుర్తించాల్సి ఉంది.